ఇక ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు పిల్లలకు చెరో కోటి సాయం చేయాలని నిర్ణయించారు. ఇక పిల్లల చదువు భవిష్యత్తుపై పార్టీనే బాధ్యత తీసుకోనుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. 2.25 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు పిల్లలకు చెరో కోటి సాయం చేయాలని నిర్ణయించారు. పిల్లల చదువు భవిష్యత్తుపై పార్టీని బాధ్యత తీసుకోనుంది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా అయితే నిలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. మరిన్ని డీటెయిల్స్. ఎస్ కిరణ్, చెప్పండి. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. 2.25 లక్షల కూడా ఆర్థిక సాయాన్ని కూడా అందజేస్తుంది. అంతకుముందు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటి నుంచి కూడా కేసీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆరా తీయడం, అలాగే హాస్పిటల్ కు వచ్చి ఆయన పరామర్శించడం, ఎలా చూసుకోవాలి ఇప్పుడు అండగా నిలవడం? బ్రాహ్మణి తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి నేపథ్యంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పెద్ది కుటుంబానికి ఏకంగా 2.25 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అయితే ప్రకటించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు అండగా నిలిచేలా చెరో కోటి చొప్పున మొత్తం 2 కోట్ల రూపాయల అందించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. అయితే వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేటువంటి తల్లి అమృతమ్మకు కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా పిల్లల చదువు కావచ్చు, వారి భవిష్యత్తు బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుందని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవడంతో ఆ కుటుంబం కూడా కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి ఆ కుటుంబానికి తీరని లోటుగా మారిందని కూడా చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా భవిష్యత్ పరంగా అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొత్తం 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఆర్థిక సాయం చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే వారు ఇప్పటి నుంచి ఉన్నత చదువులు చదివేంత వరకు కూడా వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి పూర్తి ఆర్థిక భరోసాను కూడా ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పిల్లల చదువు సంబంధించి కావచ్చు, వారి భవిష్యత్తు బాధ్యత, అంటే వారు ఎదిగేంత వరకు కూడా వారికి సంబంధించినటువంటి బాధ్యతను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని కూడా ఆయన బలమైనటువంటి భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో ఆయనకున్నటువంటి అనుబంధం నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టబోమనేటువంటి భరోసాను కూడా బీఆర్ఎస్ పార్టీ కల్పించేందుకు కూడా చెప్పొచ్చు. ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి రాజకీయంగా సామాజికంగా కూడా అండగా ఉంటామని కూడా పార్టీ అగ్రనేతలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇంత హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం ద్వారా ఆ కుటుంబానికి బీఆర్ఎస్ తన అండను కూడా చాటి చెప్పింది. ఇద్దరు పిల్లలకు సంబంధించి భవిష్యత్తు కావచ్చు భరోసా ఇవ్వడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందని కూడా చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.